హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు చైతు మమ్మ 7. సో డిఎస్లో మన టాపిక్ వచ్చేసి డిప్లొమా స్టూడెంట్స్కి మిడ్ ఎగ్జామ్కి కావాల్సిన గన్ షాట్ క్వశ్చన్ని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. జనరల్ ఇంజనీరింగ్ కెమిస్ట్రీకి కావాల్సిన మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్ యూనిట్ 3 అండ్ యూనిట్ 4 చాప్టర్ నుంచి. సో ఏమేం క్వశ్చన్ వస్తుంది మిడ్ ఎగ్జామ్ 2లో. సో డియర్ స్టూడెంట్స్, ఈ ఒక్క వీడియో చూడండి, మీకు పక్కా 20/20 మార్క్స్ వస్తుంది. మిడ్ 2 ఎగ్జామ్లో 100% 20 మార్క్స్ వస్తుంది. నన్ను నమ్మండి, ఈ వీడియోలో చెప్పే మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్ని మీరు అన్ని ప్రిపేర్ అవ్వండి, పక్కా 20/20 కొడతారు మామ. ఏం చెప్తున్నా, పక్కా 20/20 కొడుతున్నారు. సో డియర్ స్టూడెంట్స్, స్టార్ట్ చేద్దామా? రెడీయా? ఐ యు రెడీ? రైట్. సో కానీ మీరు లాస్ట్ వరకు వాచ్ చేయండి. సో మన ఛానల్కి కొత్తగా ఎవరైనా విజిట్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి, ఒక్కసారి మీ ఫ్రెండ్స్ కూడా ఇన్ఫార్మ్ చేయండి. చేస్తారు కదా మామ? చేస్తారు కదా మామ? రైట్ నాన్న. సో డియర్ స్టూడెంట్స్, ఇక్కడ మనకు యూనిట్ 3 అంటే ఏం గుర్తురాలి? యాసిడ్స్, బేసెస్, బఫర్. ఈ చాప్టర్ నుంచి మనకు 1 మార్క్స్ క్వశ్చన్, 3 మార్క్స్ క్వశ్చన్, 5 మార్క్స్ క్వశ్చన్ చెప్పబోతున్నా మీకు. ఫస్ట్ 1 మార్క్స్ క్వశ్చన్ అన్న. సో 1 by 1 చదువుతాను చూడండి. పార్టీ అనగానే మనకి ఏం గుర్తురాలి? 1 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి, తెలుసు మనకు. రైట్. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, వాట్ ఈస్ కాంజుగేట్ యాసిడ్స్ బేస్ పేర్? ఓకేనా? సో ఇది మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్ అన్న. ఓకేనా? ఇక్కడ ఉన్న క్వశ్చన్స్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి, ఎగ్జామ్లో పక్కా వచ్చే క్వశ్చన్స్ ఇవన్నీ. ఓకేనా? చూడండి. సెకండ్ వచ్చేసి డిఫైన్ అయానిక్ ప్రొడక్ట్ ఆఫ్ వాటర్. ఇది కూడా చాలాసార్లు వచ్చింది ఎగ్జామ్లో. ఓకేనా? అండ్ థర్డ్ వన్ వచ్చేసి డిఫైన్ ఎర్నియస్ బేస్ అండ్ గివ్ ఎగ్జాంపుల్. అంటే 1 మార్క్స్లో మేజర్గా అడిగే క్వశ్చన్స్ ఏముంటాయంటే డెఫినేషన్స్ అడుగుతాడు ఎక్కువ. ఓకేనా? డెఫినేషన్స్ అండ్ దానికి ఉండే ఎగ్జాంపుల్స్ అడుగుతాడు. సో డియర్ స్టూడెంట్స్, ఇక్కడ 6 క్వశ్చన్ ఇచ్చాను. ఈ 6 క్వశ్చన్ని మీరు పక్కా నేర్చుకోండి. పక్కా మీకు యూనిట్ 3 నుంచి 2 క్వశ్చన్స్ వస్తాయి మనకు. ఓకేనా? సో ఓకేనా బేటా? 1 మార్క్స్వి 2 క్వశ్చన్స్ వస్తాయి. మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి అన్న, ఇవి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓకేనా? రైట్. ఇంకా చూపెట్టబోతున్నా మీకు. సో నేను చదువుకుంటూ పోతే వీడియో కొంచెం లెంత్ అవుతుంది కాబట్టి మీకు వీడియో చూపిస్తున్నాను, మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి, ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? ప్రిపేర్ అవుతారు కదా? రైట్ నాన్న. ఇక్కడైతే 6 క్వశ్చన్స్ ఉన్నాయి. ఇంకా వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా 6 క్వశ్చన్ ఇచ్చాను. 7th క్వశ్చన్ వచ్చేసి డిఫైన్ వీక్ యాసిడ్ అండ్ గివ్ 1 ఎగ్జాంపుల్ ఫర్ ఇట్. ఓకేనా? వీక్ యాసిడ్కి డెఫినేషన్ ఇవ్వాలి. చూడండి, గివ్ ఎనీ 2 ఎగ్జాంపుల్ ఫర్ స్ట్రాంగ్ బేస్. అవి జనరల్గా ఎగ్జాంపుల్స్ అడుగుతాడు. ఓకేనా బేట? చాలా చిన్న చాప్టర్ ఇది. అంటే నిజంగా చెప్పాలంటే కంపేరింగ్ విత్ బిఫోర్ చాప్టర్ కంటే ఇది చాలా చిన్న చాప్టరే, బట్ థీరీస్ ఉంటాయి ఇక్కడ చాప్టర్లో. ఓకేనా? థీరీస్ ఉంటాయి కొంచెం. సో అవి ప్రిపేర్ అయి ఉండాలి. చూడండి, వాట్ ఈజ్ మీన్ బై వీక్ బేస్? వీక్ బేస్ అంటే ఏందనేది దాని గురించి డెఫినేషన్ రాయాలి కొంచెం. అండ్ గివ్ ఎగ్జాంపుల్ ఫర్ వీక్ బేస్, ఎగ్జాంపుల్ రాయాలి అంతే. ఎగ్జాంపుల్స్ అడుగుతాడు, డెఫినేషన్ అడుగుతాడు నా 1 మార్క్స్లో ఎక్కువ. సో డియర్ స్టూడెంట్, ఇక్కడ నేను 6 క్వశ్చన్ ఇచ్చాను. ఇవి మీరు ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి, మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్ ఇవన్నీ. ఓకేనా? రైట్. ఇంకా కొన్ని ఉన్నాయి నాన్న, అవి కూడా చూపిస్తాను చూడండి 1 మార్క్స్లో. రైట్. సో 13th క్వశ్చన్, 14th, 15th. ఓకేనా? ఈ క్వశ్చన్స్ అన్ని ప్రిపేర్ అవ్వండి. సో 1 నుంచి 15th క్వశ్చన్స్ అన్ని ప్రిపేర్ అయ్యారనుకో, మీకు ఎగ్జామ్లో మిడ్ 2 ఎగ్జామ్లో 2 క్వశ్చన్స్ వస్తాయి. ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి? 2 క్వశ్చన్స్ వస్తాయి. అంటే యూనిట్ 3 నుంచి 2 క్వశ్చన్స్ వస్తాయి, యూనిట్ 4 నుంచి 2 క్వశ్చన్స్ వస్తాయి 1 మార్క్స్వి. ఓకేనా? రైట్ నాన్న. సో మనం ఇప్పుడు పార్ట్ బికి వెళ్దాం. పార్ట్ బి అంటే ఏంది? 3 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. ఓకేనా? రైట్ నాన్న. సో దిస్ ఈస్ ద పార్ట్ బి క్వశ్చన్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నాన్న. ఈ క్వశ్చన్స్ అన్ని ప్రిపేర్ అవ్వండి, మీకు పక్కా 20/20 పక్కా వస్తుంది. కెమిస్ట్రీలో వస్తుంది మామ, నన్ను నమ్మండి, వస్తుంది పక్కా. చూడండి, ఇక్కడ అవుట్లైన్ ద లిమిటేషన్ ఆఫ్ అర్నియస్ థియరీ ఆఫ్ యాసిడ్స్ అండ్ బేస్. చాలాసార్లు వచ్చింది ఇది. ఓకేనా? ఈ క్వశ్చన్ నేర్చుకోవాల్సింది. ఎక్స్ప్లెయిన్ న్యూట్రలైజేషన్ అకార్డింగ్ టు లూయిస్ థియరీ ఆఫ్ యాసిడ్స్ అండ్ బేస్ విత్ అన్ ఎగ్జాంపుల్. క్యాల్కులేట్ ద pH ఆఫ్ 0.1 మొలారిటీ సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్కి. అంటే pH వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? సో న్యూమరికల్ చెప్పాను లాంగ్ వీడియోస్లో, నా వీడియోస్లో చూడండి మీరు. ప్లేలిస్ట్ ఒక్కసారి మీరు ప్లేలిస్ట్ చెక్ చేసిరనుకో, ఇక్కడున్న క్వశ్చన్కి ఆన్సర్ ఉంటాయి మామ. ఒక్కసారి ప్లేలిస్ట్కి వెళ్ళండి మామ. ఛానల్లో ప్లేలిస్ట్కి వెళ్ళి చెక్ చేస్తే మీరు కెమిస్ట్రీకి సపరేట్గా ప్లేలిస్ట్ ఉంటుంది, దాంట్లో చూస్తే ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ దొరుకుతాయి మీకు అక్కడ. ఓకేనా? నేను యూనిట్ 3 పర్ఫెక్ట్గా చెప్పాను, యూనిట్ 4 చెప్పలేదు, కానీ మీరు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వండి. సరేనా? రైట్ నాన్న. సో చూడండి, ఇక్కడ 7 క్వశ్చన్ ఇచ్చాను. ఈ క్వశ్చన్స్ అన్ని ప్రిపేర్ అవ్వండి నాన్న మీరు. ఓకేనా? రైట్. ఇంకా కొన్ని ఉన్నాయి, చూపిస్తాను చూడండి. రైట్ ద లిమిటేషన్ ఆఫ్ ఎర్నియస్ థియరీ ఆఫ్ యాసిడ్స్ అండ్ బేస్. అండ్ 9th క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈజ్ కాంజుగేట్ యాసిడ్ బేస్ పేర్? ఎక్స్ప్లెయిన్ విత్ అన్ ఎగ్జాంపుల్. సో డియర్ స్టూడెంట్, ఇక్కడ 5 క్వశ్చన్స్ ఉన్నాయి, ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ అన్న. ఓకేనా? సో ఇక్కడున్న 7 క్వశ్చన్స్ అండ్ ఇక్కడ ఉండే 5 క్వశ్చన్స్, టోటల్ 12 క్వశ్చన్స్ ఉన్నాయి కదా. బాగా ప్రిపేర్ అవ్వండి, పక్కా ఇక్కడ నుంచి వస్తాయి అన్నీ.
ఓకేనా. ఇంకా కొన్ని ఉన్నాయి చూపిస్తాను చూడండి, అయిపోయినాయి. ఇక టోటల్ 3 మార్క్స్లో 18 క్వశ్చన్ ఇచ్చాను ఇక్కడ నేను. సో 13, 14, 15, 16, 17, 18. సో మీరు ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకుంటే ఇవి పక్కా యూజ్ అవుతుంది, మీకు పక్కా యూజ్ అవుతుంది మామ. ఓకేనా రైట్. సో డిఎస్సి ప్రతి ఒక్క క్వశ్చన్ నేను చదువుకుంటూ పోతే టైం వేస్ట్ అవుతుంది, ఎందుకంటే వీడియో లెంత్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మీకు అంటే చూపిస్తాను, స్క్రీన్ మీద చూపిస్తున్నాను, మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకోండి మామ. ఓకేనా రైట్. సో డియర్ స్టూడెంట్స్, నౌ వీఆర్ గోయింగ్ టు ద 5 మార్క్స్ క్వశ్చన్స్. మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా చూడండి మీకు. సో ఇక్కడ యూనిట్ 3 నుంచి 5 మార్క్స్ క్వశ్చన్ అన్న. ఈ క్వశ్చన్స్ బాగా ప్రిపేర్ అవ్వండి. మనకు 2 క్వశ్చన్స్ వస్తాయి, 7th A B అని ఉంటుంది. ఓకేనా, మోడల్ పేపర్లో మనకు 7th A and B ఉంటుంది. సో ఇక్కడ నుంచే వస్తుంది నాన్న, మోస్ట్ ఇక్కడ నుంచే వస్తుంది. ఇక చూడండి, రిపీటెడ్ ఇయర్ కూడా మెన్షన్ చేసిన మీకు. ఓకేనా, సో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఇవన్నీ స్క్రీన్ షాట్ తీసుకోండి. డిఫైన్ pH, ఫైండ్ ద pH ఆఫ్ 0.5 మొలారిటీ ఆఫ్ సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్. ఇలాంటి క్వశ్చన్ 3 మార్క్స్లో ఉన్నాయి, 1 మార్క్స్లో కూడా అడుగుతాడు. ఓకేనా, సో ఇది అయితే వచ్చే ఛాన్స్ ఉంది, మీరైతే నేర్చుకొని ఉండుర్రి. ఓకేనా, దీనికి ఆన్సర్ అయితే మన ఛానల్లో లాంగ్ వీడియోస్లో ఉంటాయి చూడండి. సో వాట్ ఆర్ బఫర్ సొల్యూషన్స్, ఎక్స్ప్లెయిన్ ఎనీ 4 అప్లికేషన్స్ ఆఫ్ బఫర్ సొల్యూషన్. మొన్ననే చెప్పిన, రీసెంట్గానే వీడియో చేసిన. బఫర్ సొల్యూషన్ అంటే ఏందనేది రాయాలి, దానికి కొంచెం 4 అప్లికేషన్స్ అయితే రాయాలి బేట. ఓకేనా, సో ఈ వీడియోస్కి ఇక్కడున్న క్వశ్చన్కి నేను ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయి, అండ్ ఫైనల్ రివిజన్ కూడా ఇస్తా. వెయిట్ చేయండి మీరు. ఫైనల్ రివిజన్ అంటే ఎగ్జామ్ ముందు రోజు కంటిన్యూస్గా లైవ్ స్ట్రీమ్ చేస్తా కదా, అప్పుడు ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీరైతే ముందే ప్రిపేర్ అయితే ఇంకా బెటర్ అని అనుకుంటున్నా. ప్రిపేర్ అవుతారు కదా, ప్రిపేర్ అవ్వండి మామ, మన వీడియోస్ ఉన్నాయి, లాంగ్ వీడియోస్. ఓకేనా రైట్. థర్డ్ వన్ వచ్చేసి స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఎర్నియస్ థియరీ ఆఫ్ యాసిడ్స్ అండ్ బేస్. మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్ చూస్తురా, ఇక్కడ ఇయర్ కూడా మెన్షన్ చేసిన. ఓకేనా, ఈ 3 క్వశ్చన్స్ అయితే బాగా ప్రిపేర్ అవ్వండి. అండ్ 4th, 5th, 6th. ఓకేనా, ఈ క్వశ్చన్స్ కూడా చూసుకోండి ఒకసారి. బ్రౌన్స్టెడ్ లౌరీ థియరీ ఆఫ్ యాసిడ్స్ అండ్ బేస్ విత్ అన్ ఎగ్జాంపుల్. ఎక్స్ప్లెయిన్ లూయిస్ థియరీ ఆఫ్ యాసిడ్స్ అండ్ బేస్ విత్ అన్ ఎగ్జాంపుల్. సో వాట్ ఈస్ కాంజుగేట్ యాసిడ్ బేస్ పేర్, ఎక్స్ప్లెయిన్ విత్ అన్ ఎగ్జాంపుల్. సో మేజర్గా 3 మార్క్స్లో ఉండేవే ఇక్కడ వస్తాయి మళ్ళీ. సో డియర్ స్టూడెంట్స్, ఇక్కడ 3 క్వశ్చన్స్ బిఫోర్, ఇక్కడ 3 క్వశ్చన్స్. ఓకేనా, ఈ 6 క్వశ్చన్స్, ఇంకా కొన్ని ఉన్నాయి బేటా, ఈ 3 క్వశ్చన్స్. ఓకేనా, సో ఇక్కడ చూడండి, వాట్ ఈస్ అయానిక్ ప్రొడక్ట్ ఆఫ్ వాటర్, గివ్ ఇట్స్ సిగ్నిఫికెన్స్. ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఆల్ లూయిస్ బేసెస్ ఆర్ బ్రౌన్స్టెడ్ లౌరీ బేసెస్, ఎక్స్ప్లెయిన్ విత్ అన్ ఎగ్జాంపుల్. ఈ క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్. వాట్ ఆర్ బఫర్ సొల్యూషన్, హౌ మెనీ టైప్స్ ఆఫ్ దెమ్, వాట్ ఆర్ దేర్, గివ్ ఎగ్జాంపుల్. ఇవన్నీ చెప్పినదే. యాక్చువల్లీ జంబ్లింగ్ చేసి ఇస్తాడు క్వశ్చన్ అన్ని జంబ్లింగ్ చేస్తాడు. సో మిక్స్ చేసి ఇస్తాడు, అంటే డిఫరెంట్ వేరియేషన్లో అడుగుతాడు అంతే. ఒకటే కాన్సెప్ట్ ఉంటుంది కానీ క్వశ్చన్ వేరియేషన్. చూడండి, వాట్ ఆర్ బఫర్ సొల్యూషన్ అని అన్నాడు కదా, ఇక్కడ ఏమొచ్చింది చూడండి, ఇక్కడ ఏమొచ్చింది చూడండి. వాట్ ఆర్ బఫర్ సొల్యూషన్, ఎక్స్ప్లెయిన్ ఎనీ 4 అప్లికేషన్ ఆఫ్ బఫర్ సొల్యూషన్ ఇలా అడిగింది కదా. ఇక్కడ చూడండి, మళ్ళీ ఇక్కడ చూడండి, వాట్ ఆర్ బఫర్ సొల్యూషన్, హౌ మెనీ టైప్స్ ఆఫ్ దెమ్. ఇక్కడ టైప్స్ అడిగిండు, అక్కడ అప్లికేషన్ అడిగిండు, అంతే తేడా. క్వశ్చన్స్ అన్నీ ఇట్లా ఎందుకున్నాయంటే మార్చి ఇస్తాడని ఇక్కడ ఇచ్చాను నేను. ఓకేనా రైట్. సో ఇక ఈ 2 క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వండి. సో టోటల్ 11 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 11 క్వశ్చన్స్ నుంచి పక్కా 2 క్వశ్చన్ వస్తాయి. అర్థమవుతుందా? పక్కా 2 క్వశ్చన్ వస్తాయి 5 మార్క్స్లా. సో డియర్ స్టూడెంట్స్, వాట్ ఆర్ బఫర్ సొల్యూషన్ ఇందాక చెప్పిందే మళ్ళీ, అంటే మీకు క్వశ్చన్ ఎక్కువగా అనిపిస్తున్నాయి కానీ తిప్పి కొడితే 5 క్వశ్చన్స్ కూడా ఉండవు గట్టిగా. ఓకేనా, సో ఎందుకంటే నాన్న డిఫరెంట్ వేరియేషన్లో క్వశ్చన్ అడుగుతాడా అని చెప్పి ఇలా నేను ఒక్కటికి మళ్ళీ రిపీట్ చేసిన క్వశ్చన్స్కి. ఓకేనా, సో ఎందుకంటే ఈ విధంగా కూడా అడుగుతాడు ఎగ్జామ్లో అని ఇట్లా ఇచ్చాను మీకు. సో క్యాలిక్యులేట్ ద pH ఆఫ్ ద, స్టార్టింగ్లో చెప్పిన మీకు, అక్కడ సోడియం హైడ్రాక్సైడ్ ఇచ్చిండు, ఇక్కడ HCl ఇచ్చిండు. ఓకేనా, ప్రిపేర్ అవుతారు కదా, ఇవన్నీ ప్రిపేర్ అవుతారు కదా మీరు, రైట్. సో నౌ వీఆర్ గోయింగ్ టు ద యూనిట్ 4 ఎన్విరాన్మెంటల్ సైన్స్ నాన్న. యూనిట్ 4 నుంచి ఏమేమి క్వశ్చన్ వస్తాయి, ఇది జనరల్ యూనిట్, ఇది చాలా జనరల్గా ఉంటుంది. ఓకేనా బేటా. సో ఈ యూనిట్ నుంచి మనకు 1 మార్క్స్ మీకు చూపిస్తాను, స్క్రీన్ షాట్ తీసుకోండి కొంచెం. ఓకేనా, ఇది చదువుకుంటూ పోతే టైం పడుతుంది నాకు. సో డియర్ స్టూడెంట్స్, ఎందుకంటే వీడియో లెంత్ అయిపోతుంది కాబట్టి మీరు ఒకసారి స్క్రీన్ షాట్ చేసుకుంటే మీకు ఇవి యూజ్ అవుతుంది. ఓకేనా, డిఫైన్ అండ్ ఎకో సిస్టమ్. సో మేజర్గా 1 మార్క్స్లో అడిగేవి అన్నీ ఏంటంటే డెఫినేషన్సే, మీకు తెలుస్తుంది కదా బేటా, రైట్. సో ఇక్కడ ఉన్నది చూసుకోండి బేటా, ఒకసారి చూసుకోండి. 1 నుంచి 7 వరకు ఇచ్చాను, అండ్ ఇక్కడ చూడండి 8 నుంచి 14 వరకు ఉన్నాయి. సో టోటల్ ఇక్కడ 7 క్వశ్చన్స్ ఉన్నాయి నాన్న. ఈ క్వశ్చన్స్ కూడా ఒకసారి చూసుకోండి, స్క్రీన్ షాట్ తీసుకోండి బేటా, అప్పటి నుంచి అదే చెప్తున్నా.
ఓకేనా రైట్. ఇది 1 మార్క్స్ క్వశ్చన్. ఓకేనా 1 మార్క్స్ క్వశ్చన్. ఇవన్నీ ఇంపార్టెంట్ సార్. మరి దీంట్లో కూడా ఇంపార్టెంట్ కొన్ని చెప్పురు సార్ అంటే కాని పని మామ, ఇవే ఇంపార్టెంట్. మళ్ళీ దీంట్లోకి వెళ్ళి ఇంపార్టెంట్ ఎట్లా ఎత్తుకుతాం మామ, గలీజ్గా ఉంటుంది. ఓకేనా రైట్. ఇక కొన్ని ఉన్నాయి బేట. ఇది 18 టోటల్ 18 క్వశ్చన్స్ ఇచ్చాను. 18 నుంచే పక్కా 2 వస్తుంది. ఓకేనా సో 1 మార్క్స్ ఫీ కొంచెం ఎక్కువ ఉంటుంది, కానీ ప్రిపేర్ అవ్వాల్సిందే, అన్ని క్వశ్చన్స్కి చూసుకోవాల్సిందే. ఓకేనా సో డియర్ స్టూడెంట్స్ ఇక్కడ 18 క్వశ్చన్ ఇచ్చాను. ఇప్పుడు 3 మార్క్స్కి వెళ్దాం మనం. కొంచెం 3 మార్క్స్ క్వశ్చన్స్ ఏమేమి ఉన్నాయి చూద్దాం. రైట్. సో పార్ట్ బి అనగానే గుర్తు రావాల్సింది ఏంది, 3 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. సో డియర్ స్టూడెంట్ చూడండి ఇక్కడ, ఎక్స్ప్లెయిన్ ద టర్మ్స్ ప్రొడ్యూసర్స్, కన్జ్యూమర్స్ అండ్ డికంపోజర్స్ విత్ ఎగ్జాంపుల్. సో ఎక్స్ప్లెయిన్ ద ఎఫెక్ట్ ఆఫ్ ఈ వేస్ట్ ఆన్ ఎన్విరాన్మెంటల్. సో నాన్న ఇది జనరల్ చాప్టర్ నాన్న, మనము ఇవి ఆల్రెడీ మనకు సైన్స్ మీద అవగాహన ఉంటే ఎన్విరాన్మెంటల్ సైన్స్ కూడా ఈజీగా అర్థమవుతుంది. కొంచెం థియరీ కాన్సెప్ట్ చదువుకొని వెళ్ళండి. ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ ఒక్కసారి టెక్స్ట్ బుక్లలో ఉంటే ఒక్కసారి ఎత్తకండి మామ, లేదంటే చాట్ జీపీటీ ఉంటుంది కదా మామ, చాట్ జీపీటీ గూగుల్ని వాడు ఈ క్వశ్చన్ని స్కాన్ చేసి అదే షార్ట్కట్గా ఆన్సర్ ఇస్తాడు. ఓకేనా సో అవి కూడా ప్రిపేర్ అవ్వండి, లేదంటే మన వీడియోస్లో వస్తాయి. నేనైతే వీడియో చేయలేదు మామ, ఈ చాప్టర్ మీద అయితే నేను వీడియోస్ చేయలేదు. ఉన్న అసలు చెప్తా, ఎందుకంటే నాకు టైం లేదు, వేరే సబ్జెక్ట్ మీద ఫోకస్ చేసిన కాబట్టి ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ నేను చెప్పలేకపోయినా. ఎందుకంటే ఇక్కడ నాకు వేరే మ్యాథ్స్ చెప్తున్నా, వేరే ఫిజిక్స్ చెప్తున్నా, వేరే కోర్స్ సబ్జెక్ట్ కూడా ట్రైనింగ్ ఇస్తున్నాను కాబట్టి ఈ చాప్టర్ కవర్ చేయడానికి నాకు టైం దొరకలేదు. ఓకేనా రైట్. కానీ మీరైతే ప్రిపేర్ అవ్వండి, అట్లీస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అయినా చెప్తున్నాయి ఈ చాప్టర్లో. ఓకేనా ప్రిపేర్ అవ్వండి మీరు. సో ఇక్కడ 7 క్వశ్చన్స్ ఉన్నాయి నాన్న, ఫస్ట్ నుంచి 7 వరకు ఇవి చూసుకోండి ఒకసారి. అండ్ ఇక్కడ కొన్ని ఉన్నాయి నాన్న, అయిపోయినాయి మ్యాక్సిమం అయిపోయినాయి 3 మార్క్స్లో, 8th 9th 10th 11th 12th. ఓకేనా రైట్. ఈ క్వశ్చన్స్ అన్నీ చూసుకోండి. ఇక్కడ 2 ఉన్నాయి, టోటల్ 14 క్వశ్చన్ ఇచ్చాను. 1 మార్క్స్లో టోటల్ 18 క్వశ్చన్ ఇచ్చాను, ఇక్కడ మీకు టోటల్ 14 క్వశ్చన్ ఇచ్చాను. ఓకేనా రైట్. సో నౌ వీఆర్ గోయింగ్ టు ద 5 మార్క్స్ క్వశ్చన్ అన్న. ఇక 3 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 3 క్వశ్చన్ నుంచి మ్యాక్సిమం 2 వస్తుంది మనకు. 8th AB అని ఉంటుంది కదా, సో ఇక్కడ నుంచే వస్తుంది. అర్థమవుతుందా? సో డియర్ స్టూడెంట్స్ అడిగిరు కదా బేటా, మీరే అడిగిరు కదా కెమిస్ట్రీకి గన్ షాట్ క్వశ్చన్స్ కావాలని అడిగిరు కదా. సో నేను ఇది రాయడానికి నాకు 2 hours పట్టింది. అర్థమైందా? టైపింగ్ చేయాలి బేటా, కొంచెం టైపింగ్ చేయాలి. నా దగ్గర ల్యాప్టాప్ ఉంది కానీ నేను ల్యాప్టాప్ ఎక్కువ వాడను. ఓకేనా నేను ట్యాబ్లో టైపింగ్ చేసి తీసుకొచ్చిన ఇవన్నీ. ఓకేనా సో డియర్ స్టూడెంట్స్ ఇక్కడ 3 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 3 క్వశ్చన్స్ పక్కా వస్తుంది బేటా. ఈ 3 క్వశ్చన్స్ అన్నీ ప్రిపేర్ అవ్వండి. ఓకేనా సో నేను చెప్పింది మీకు అర్థమైందా? ఇక్కడ నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీకోసం తయారు చేసుకొని 2 hours హార్డ్ వర్క్ చేసుకొని ఇక్కడ చూపించడానికి ట్రై చేస్తున్నా. డియర్ స్టూడెంట్స్ ఈ క్వశ్చన్స్ అన్ని ప్రిపేర్ అవ్వండి. మిడ్ 1లో మీకు కెమిస్ట్రీలో తక్కువ మార్క్స్ వచ్చిందని చాలామంది ఫీల్ అయ్యారు, కొందరు ఫెయిల్ అయ్యారు కదా. సో మిడ్ 2కి అలా జరగకూడదు అనుకుంటున్నా. ఎందుకంటే బేటా మిడ్ 1లో కూడా నేను గన్ షాట్ క్వశ్చన్ ఇచ్చాను, కానీ మీరు అవి చూసుకోలేకపోయారు. ఇక కొత్త వాళ్ళకి అయితే తెలియదు, మన ఛానల్ కొత్త వాళ్ళకి తెలియదు, కానీ అట్లీస్ట్ ఇప్పుడైనా తెలిసింది కదా బేటా, ఇప్పుడు తెలిసింది కదా. సో ఏం చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మామ, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇది మిడ్ 1 మిడ్ 2ఏ కాదు, ఫైనల్ ఎగ్జామ్కి కూడా నేను గన్ షాట్ క్వశ్చన్ ఇస్తా. ఇంకా సెమిస్టర్ 2 సెమిస్టర్ 3 సెమిస్టర్ 4 5 ఇలా వస్తుంది, 6 వరకు ఉంటాయి కదా మనకు. సో అప్పుడు మీకు కంటిన్యూస్గా చేస్తూనే ఉంటాయి గన్ షాట్ క్వశ్చన్స్ మిడ్ 1కి మిడ్ 2కి ఫైనల్ ఎగ్జామ్కి. అర్థమైందా మామ? సో డియర్ స్టూడెంట్స్ ఈ క్వశ్చన్స్ అయితే స్క్రీన్ షాట్ తీసుకోండి, ఇవి పక్కా ప్రిపేర్ అవ్వండి, పక్కా ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్స్ ఇవి. ఓకేనా రైట్. ఇక బాయ్ నాన్న, వెళ్తాయి ఇక. ఓకేనా సో కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చి ఉంటే, కొత్త వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సో ఒక లైక్ వేయండి మామ, ఇంత కష్టపడి వీడియో చేస్తున్నా కదమ్మా, ఒక లైక్ వేయండి. సో మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి, ఒక్కసారి మీ ఫ్రెండ్స్ కూడా ఇన్ఫార్మ్ చేయండి. చేస్తారు కదా నాన్న రైట్. బాయ్ డియర్ స్టూడెంట్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ నాన్న. అప్పుడు